వ్యూవర్స్, ఇది లాస్ట్ మంగళవారం తీసిన వీడియో. మా ట్యూషన్‌లో పాటలకు జరుపుకున్నామని చెప్పి మన ఛానల్‌లో ఒక షార్ట్ అప్లోడ్ చేశాము. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్‌లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైకే కొంతమందికి రీచ్ అవుతుంది. మీరు అలాగనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకెంతో ఎంకరేజ్మెంట్ కూడాను ఇంకా వీడియోస్ తీయడానికి. ఇంకా మా ట్యూషన్ పిల్లలు చాలా ఐటమ్స్ తెచ్చారు, చూశారు కదా. ఇలా పిల్లలందరినీ ఇలా వరుసగా కూర్చోబెట్టేసి అరిటాకులు పెట్టేశాను. మా పిల్లలు అన్నారు, మేడం మేము కూడా సర్వ్ చేస్తాము, తర్వాత తింటామని చెప్పి సర్వ్ చేశారు. పాపం అందరూ బాగా కూర్చున్నారు కదా. కొంతమంది పిల్లలు అయితే సరిగ్గా తిన్నారు, కొంతమంది పిల్లలు సరిగ్గా తినలేకపోయారు. ఇలా మనము కొన్ని రెసిపీస్ ఇలా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అలా అందరం షేర్ చేసుకోవడమే పాటలకు అంటారు. అప్పుడు అర్థమవుతుంది మనకు పిల్లలు కొంచెం స్పైసీ ఫుడ్ తినగలరా తినలేరా అని. కొంతమంది పిల్లలు తినగలరు, కొంతమంది పిల్లలు తినలేరు. కొంతమంది అయితే అసలు సరిగ్గా ఆకుని కంప్లీట్ భోజనం అనేది చేయలేకపోయారు. అసలు కొంచెం కొంచెం తినడము మిగిల్చడము అలా చేసేసారు. పిల్లలకి అమ్మలు ఏం చేస్తారు, బాక్స్లో పెట్టి ఏదో ఒక కర్రీయో తాలింపు అట్లా కలిపి పంపించేస్తారు కదా స్పూన్ వేసి. వాళ్ళకి స్పైసీ లెవెల్స్ తెలియట్లేదు. అన్నీ పెట్టాలి, పెడతారు పాపం పేరెంట్స్, కానీ పిల్లలే తినడం లేదు. ఇంకా ఫుడ్ అంతా సర్వ్ చేసేసి తినేసాక ఇలా లాస్ట్గా మా పిల్లల్లో ఒకరు వచ్చి పాయసం తెచ్చారు, బెల్లం పాయసం చాలా బాగుండింది. వాళ్ళే కప్స్ కూడా తీసుకొచ్చారు, ప్లాస్టిక్ కప్స్. అలా సర్వ్ చేసేసాను అందరికీ ఇలా సర్కిల్లో కూర్చోబెట్టి. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి గులాబ్ జామ్ తెచ్చాడు. చూసారా, నాకు ఒకటి ఇవ్వండి, ఇంకొక 2 ఇవ్వండి మేడం, నాకు జీరా వేయండి అని అడిగడిగి తీసుకుంటున్నారు. అన్నీ కంప్లీట్ చేసేసాను. మా అమ్మాయికి కూడా ఇచ్చాను, తనకు కూడా కౌంట్ అని చెప్పి పాపం పిల్లలు ప్రతి ఒక్కటి ముందు రోజే ఎంతమంది ఏంటి అని చెప్పి కౌంట్ చేసి మరీ తెచ్చారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.